వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ టోర్నీలో మూడో టైటిల్ కోసం చూస్తున్న భారత క్రికెట్ జట్టుతో పాటు అన్ని క్రికెట్ దేశాలు తమ సన్నాహాలు ప్రారంభించాయి. ప్రపంచకప్ 2023 తర్వాత భారత జట్టు ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కాబట్టి జట్టు మునుపటిలాగానే ఉండవచ్చని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కొంతమంది స్టార్ ప్లేయర్లు ఈ టోర్నీలో భారత్ తరపున బరిలోకి దిగే అవకాశాలు కోల్పోవచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత క్రికెట్ జట్టుకు మరోసారి కెప్టెన్సీ చేసేందుకు రోహిత్ శర్మ సిద్ధంగా ఉన్నాడు. అతనితో పాటు సీనియర్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జట్టులో తప్పకుండా ఉంటాడు. ప్రస్తుతం ఫామ్ను అందుకున్న కోహ్లీ అదే ఆటతీరును కొనసాగించాలని లక్ష్యంగా చేసుకున్నాడు. అలాగే తమ అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటున్న తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా వంటి కొత్త ఆటగాళ్లను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి తీసుకోవచ్చు. ఇక భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, మరో బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రపంచకప్లో భారతదేశం కోసం చాలా బలమైన ఇన్నింగ్స్లో ఆడారు. అయితే దీని తర్వాత అయ్యర్ భారత్ వన్డే జట్టు నుంచి అవుటయ్యాడు. కేఎల్ రాహుల్ విషయానికి వస్తే కొత్త ప్లేయర్ల నుంచి బలమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. కొత్త ప్లేయర్లతో పాటు రిషబ్ పంత్ కూడా ఉంటాడు. కాబట్టి కేఎల్ రాహుల్కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు అని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే మహ్మద్ షమి మళ్లీ భారత వన్డే జట్టులోకి రావచ్చు. గత వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ తరపున అద్భుతమైన బౌలింగుతో ఆకట్టుకున్నాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అతనికి తోడుగా జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో ఉండనున్నాడు. వీరిద్దరూ భారత బౌలింగ్ విభాగాన్ని తమ భుజాలపై మోయనున్నారు.